కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి మఠాధిపతిగా ఉన్న వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు శివైక్యం చెందిన తరువాత స్వామివారి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, రెండవ కుమారుడు వీరభద్ర స్వామి, రెండవ భార్య మొదటి కుమారుడు గోవింద స్వాముల మధ్య పీఠాధిపత్యం అర్హతపై వివాదం అందరికీ తెలిసిందే. గత 4.5 సంవత్సరాల సుదీర్ఘ సమయం అనంతరం ప్రస్తుతం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి 8వ తరం 12వ మఠాధిపతిగా వెంకటాద్రి స్వాముల వారిని నియమిస్తూ ధార్మిక పరిషత్ ఉత్తర్వులు రావడంతో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భక్తులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి వెంకటాద్రి స్వాముల వారు 8వ తరం 12వ పీఠాధిపతిగా నియమింపబడటంతో వారికి భక్తులు, శిష్యులు, పుర ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రస్తుత మఠాధిపతిగా నియమితులైన వెంకటాద్రి స్వాముల వారు ముందుగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని మరియు తన తల్లిదండ్రుల సమాధులను దర్శించుకొని ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ న్యాయమే గెలిచిందని, తమ విజయానికి తోడ్పడిన వారందరికీ శుభాశీస్సులు అందించారు. ముఖ్యంగా ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు కుడి ఎడమ భుజంలా తన సోదరులు వీరం భట్లయ్య, దత్తాత్రేయ స్వామి, తన బావమర్ది అయిన పిపిఎన్ ప్రసాద్కు మరియు మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్కు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో శ్రీ వీరబ్రహ్మణే. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞాన సృష్టికర్త జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి మఠాధిపతి నియామకం 4 ఏళ్లుగా న్యాయ వివాదంలో ఉండి ఇప్పుడు ధర్మము, న్యాయం, చట్టం ప్రకారంగా నాకు అనుకూలంగా రావడం సహకరించిన వారందరికీ సంతోషించదగిన విషయం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో వంశ పారంపర్య 8వ తరం 12వ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాను. ఇది నేను పదవి అనడం కన్నా బాధ్యతగా భావిస్తున్నాను. పూర్వం నుండి వస్తున్న సాంప్రదాయం, ఆచార వివరాల ప్రకారంగా మా తండ్రి గారు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు జ్యేష్ఠ కుమారుడుగా మఠాధిపత్యం స్వీకరించి రాజయోగ గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ సంపూర్ణంగా 52 సంవత్సరాలుగా ఆయన మఠాధిపతి బాధ్యతను నిర్వహించడం జరిగింది. వారి హయాంలో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తత్వాన్ని, స్వామివారి అవతార సారాంశాన్ని సామాన్య ప్రజలకు సైతం చేరవేయడానికి ఎన్నో పుస్తక రూపంలో ప్రచురణ చేయించారు. వారు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా శ్రీ స్వామివారి తత్వాన్ని బోధించారు. వారే నాకు మార్గదర్శకులు. వారి బాటల్లో నడవడానికి నేను కృతజ్ఞుడే అయ్యాను. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆశీర్వాదం వలన మాకు లభించిన ఈ బాధ్యతను సంపూర్ణంగా మఠం అభివృద్ధికి, శిష్యుల భక్తుల సహకారంతో మఠం అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 4 ఏళ్ల కాలంలో నైతికంగా నాకు అండగా నిలిచిన కందిమల్లాయపల్లె పుర ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ నియామక ప్రక్రియలో సహకరించిన భక్తులకు, శిష్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులైన మైదుకూరు శాసనసభ్యులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ధర్మమే గెలుస్తుందని చెప్పిన మాట నిజమైంది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మున్ముందు ప్రభుత్వ సహాయ సహకారాలతో మఠం అభివృద్ధి చేయటకు నేను కృషి చేస్తాను. వారు మైదుకూరు శాసనసభ్యులు గారు ఆయన టైంలోనే మఠాధిపతిగా నాకు రావడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. వారు కూడా మఠం అభివృద్ధి గురించి ఎన్నోసార్లు దీని గురించి ఆలోచిస్తూ ప్రతిదీ కూడా మఠం అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తున్నారు. అలాగే గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వివిధ పార్టీల నాయకులు, పార్టీలకు అతీతంగా మాకు సహకరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరంభం నుండి నాకు కుడి ఎడమ బలంగా నిలబడిన నా సోదరుడు దత్తాత్రేయ స్వామి వారికి, వీరం భట్లయ్య స్వామి వారికి, మరియు నా భావమర్ది పిపిఎన్ ప్రసాద్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందు మీడియా మిత్రులకు, తర్వాత మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ విరాట్ విశ్వకర్మ
విశ్వబ్రాహ్మణ సంఘీయుల వారందరికీ కూడా వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వివిధ సామాజిక వర్గ సంఘీయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారము. మే 8, 2021 సంవత్సరంలో మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర వారు బ్రహ్మైక్యం చెందిన తర్వాత వారసుల మధ్య వివాదం వచ్చింది. ఆ తర్వాత దాదాపు 4 సంవత్సరాల పాటు న్యాయ ప్రక్రియ కొనసాగింది. ఈ అంశంలో నాకు బాధ్యతలు అప్పగించారు. ఆ విషయాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ధార్మిక పరిషత్ తరపున ఈ నియామక ప్రక్రియ జరగే విధంగా మా పోరాటం సాగింది. మేము అనుకున్నట్టుగానే తీర్పులన్నీ కూడా మాకు అనుకూలంగా రావటం, ధార్మిక పరిషత్ కూడా ఏదైతే ధర్మము ఇక్కడ ఉండేటువంటి సంప్రదాయము ఆచార వ్యవహారాల ప్రకారం జరగాలి అనేటువంటి మా యొక్క పోరాటానికి ఫలితంగానే మా బావగారు శ్రీ శ్రీ వెంకటాద్రి స్వామి వారు మఠాధిపతిగా నిన్న బాధ్యతలు స్వీకరించి ఉన్నారు. ఇక మీకు చెప్పవలసిన విషయాలు ఏంటంటే, మఠం అభివృద్ధి అనేటువంటిది కొంతకాలంలో ఇంతకుముందు ఉండొచ్చు. మా నాన్నగారి టైం అంటే మా నాన్నగారు కూడా దాదాపు 27 సంవత్సరాల పాటు మఠానికి మేనేజర్గా పనిచేసి ఉన్నారు. వారి యొక్క స్ఫూర్తితో భవిష్యత్తులో నేను కూడా బావగారు ప్రభుత్వం సంబంధించిన సహకారాన్నింటిలో కలిపి మఠాన్ని మరింత అభివృద్ధి తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తాము. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారి ప్రభుత్వం టీడీపీ కావచ్చు, జనసేన మరియు భాజపా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉంది. వీరు అభివృద్ధి ప్రధానంగా కూడా అడుగులేస్తున్నారు. అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు మఠాన్ని రాష్ట్ర స్థాయిలో మంచి పొజిషన్లో ఉంచాలి, మంచి అభివృద్ధి చేయాలని చెప్పేసి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు. వారు ప్రసాదం స్కీమ్ కింద నిధులు కూడా తీసుకోవడానికి కృషి చేసి ఆమోదం కూడా పొందించున్నారు. డిపిఆర్ కూడా వెళ్ళింది. దానికి సంబంధించినటువంటి మఠం తరపున మేము చేయాల్సినటువంటి సహకారం మేము చేస్తూ, ప్రభుత్వం తరపున వారు కూడా సహకారం అందిస్తే కలిసి ప్రభుత్వంతో ఇటు మఠం తరపున మేము రెండూ కలిసి మఠాన్ని ఒక మంచి ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి మేమంతుగా కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అతి త్వరలో ఎన్ని అయిపోగానే వారితో కలిసి భవిష్యత్తు ప్రణాళికపై మేము నిర్ణయం తీసుకొని ఆ విధంగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి యొక్క అభివృద్ధి చిత్తశుద్ధితో చేస్తున్నారు. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మఠం సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా చెప్పాలి. 1964-68 మధ్య మాకు ఇచ్చినటువంటి ఆర్డర్లో కీలకమైనటువంటిది అదే. ఆ 64-68 సంబంధించినటువంటి ఒక కాంప్రమైజ్ డిగ్రీలో ఉన్నటువంటి ముఖ్య అంశాలను బేరీ చేసుకొని దాని ప్రకారమే మాకు ఆర్డర్ కూడా ఇచ్చి ఉన్నారు. అంటే భవిష్యత్తులో మఠాధిపతి యొక్క అధికారాలు ఏంటి, మఠం యొక్క ప్రాధాన్యతలు ఏంటి, మేనేజర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వీటి యొక్క విధులు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా ఇందులో పొందుపరిచేసి మాకు పూర్తి స్థాయిలో ఇచ్చున్నారు. అయితే అక్కడ కొంతమంది వివాదం చేస్తున్నారు, తాత్కాలిక అనే పదం ఇచ్చున్నారని. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారము భవిష్యత్తులో మారుతమ్మ గారు కావచ్చు, వీరభద్ర స్వామి గారు కావచ్చు, మారుతమ్మ గారి తరపున గోవింద స్వామి గారు కావచ్చు, ఒకవేళ భవిష్యత్తులో వారు కోర్టుకు వెళితే కుదురు తీర్పు ఒకవేళ వారికి కానీ ఇంకొకరు కానీ అనుకూలంగా వస్తుందేమో, కాబట్టి దానికి లోబడి ఉండాలనే ఒక పాయింట్ కోసం మాత్రమే తాత్కాలికం అనేటువంటి పదం ఉంది. టెక్నికల్గా ఆ తాత్కాలిక అనే పదాన్ని అతి త్వరలో న్యాయ పోరాటం చేసి శాశ్వత మఠాధిపతిగా కూడా చేయడానికి నేను ఆల్రెడీ సిద్ధంగా ప్రిపేర్ అయి ఉన్నాము. సెలవులు అయిన తర్వాత ఆ ప్రక్రియ కూడా కొనసాగిపోతుంది. కాబట్టి తాత్కాలికం అనేటువంటిది ప్రస్తుతం మాత్రమే, భవిష్యత్తులో అది శాశ్వతం అనే పదంగా మారిపోతుందనడానికి సంపూర్ణ విశ్వాసం మా అందరినీ చెప్తున్నాను. ఇక మఠం సంబంధించినటువంటి విషయాలు ఏదైనా అడగాలనుకుంటే మీరు అడగచ్చు. అభివృద్ధి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా మేము వెనకాడదలుచుకోలేదు. అలాగే భక్తుల సౌకర్యాలు అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ 4 ఏళ్ల ప్రయాణంలో కొన్ని మేము కష్ట నష్టాలు పడ్డాము. ఈ ప్రయాణంలో మాకు కొన్ని ఆధ్యాత్మికవేత్తల యొక్క సహకారం కూడా అందింది. వారి యొక్క సహకారాన్ని తీసుకుని భవిష్యత్తులో ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సౌకర్యాలతో పాటు స్వామివారి ఏదైతే స్థాపనతో మఠం స్థాపించారో వాటిని భవిష్యత్తులో బాగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా తండ్రి గారు, వారి యొక్క నాన్నగారు మఠాధిపతి కావచ్చు, మా నాన్నగారు మేనేజర్ గారు కావచ్చు, వారి హయాంలో ఎన్నో ప్రచురణలు జరిగాయి. మఠాధిపతి సంబంధించినటువంటి రాసినట్టు కానీ, మఠం స్వామివారి కాలజ్ఞానం సంబంధించినట్టు కానీ, జీవిత చరిత్రలకు సంబంధించి కానీ, వాటన్నింటిని గురించి కూడా భవిష్యత్తులో మరిన్ని ప్రచురణలు తీసుకొచ్చి స్వామివారి తత్వాన్ని విస్తృతం చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మేము పనిచేస్తామని ఈ గుడిలో, ఈ మఠంలో మేము చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి సహాయక సహకారాలు అందరూ కూడా ఉండాలి. మీడియా మిత్రులు కూడా ఎక్కడన్నా లోపాలు కనబడితే ముందు మా దృష్టికి తీసుకొచ్చి తర్వాత మీడియాలో ప్రచురించవలసి. ఎందుకంటే మీరు ఒక అవకాశాన్ని ఊరిక గ్రూపులో పెట్టడం వల్ల కాకుండా మా దృష్టికి తీసుకొచ్చి
అప్పటికీ కూడా మేము ఏదైనా తప్పు చేస్తే అప్పుడు మమ్మల్ని విమర్శించడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు కూడా భక్తుల దృష్టిలో ఎప్పుడు కూడా భక్తులను దృష్టిలో ఉంచుకునే వేయండి, తర్వాత మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా అందరికీ అసౌకర్యం లేకుండా చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పిపిఎన్ ప్రసాద్ గారు. ఇక మరొక ముఖ్యమైన విషయము, దాదాపు 100 సంవత్సరాల్లో ఒకసారి జరిగేటువంటి పట్టాభిషేకము మా బావగారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే అవకాశం ఉంది. కనుక తొందరపడి ఏదో 4 రోజుల్లో తొందరగా ముగించాలనేటువంటి ఆత్రం అయితే లేదు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇతర మంత్రులను కలిసి వారి యొక్క డేట్లు మరియు మా సిద్ధాంతాలతో సంబంధించి అయితే మూడం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని భవిష్యత్తు అంటే దాదాపు 20 నుంచి 30 రోజుల లోపు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా భారీ స్థాయిలో చేసి ఆ కార్యక్రమాన్ని కూడా ముగిదలుచుకున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగం కావాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలని కూడా త్వరలోనే తెలియజేస్తాం. మా యొక్క సంప్రదించేసి మా సిద్ధాంతాలను డేట్లు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ త్వరలో ఈ నియామక ప్రక్రియ తర్వాత జరగాల్సినటువంటి పట్టాభిషేకం త్వరలో మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులతో గౌరవనీయులైన మైత్కూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు సహకారంతో మండల నాయకులతో ఇక్కడ వచ్చేసినండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు దేవాదాయ శాఖ వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా ధన్యవాదాలు. కందిమలాపల్లె గ్రామస్తులకి ముఖ్యంగా చెప్పవలసింది వారి యొక్క సహకారం చాలా అన్నదండలతో చేశారు. మాకు చాలా సంతృప్తిగా ఉండి ధర్మం వైపు నడిచారు. కందిమలాయపల్లె గ్రామస్తులు మొదటి నుంచి గత 4 సంవత్సరాల నుండి అంటే మా నాన్నగారు 8వ తేదీ 2021 తేదీ మరణించిన తర్వాత అప్పటికి ఇప్పటికీ మన కందిమలాయపల్లె గ్రామస్తులు మొదటి నుంచి ధర్మంగానే నిలబడినారు. ఇప్పటి వరకు మా అన్నగారిని మఠాధిపతి చేసే వరకు వెనక్కి తగ్గలేదు. ఎన్ని దండోపాధ్యాయ చేసిన ఎన్ని అభివృద్ధి ఎన్ని ఆటంకాలు వచ్చినా మేము ధర్మం వైపు నడిచి విజయం సాధించాము. వారికి ముఖ్యంగా కందిమలాయపల్లె గ్రామస్తులకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా అన్న మఠాధిపతి కావడం మేము చాలా గర్వదగ్గ విషయము. ముఖ్యంగా ఈ విషయంలో కోర్టు వ్యవహారాలలో పరిపాలన విభాగంలో మన పిపిఎన్ ప్రసాద్ గారు పూర్తి సహకారాలను అందించినారు. చాలా సంతోషకరమైన విషయము. మేము పూర్తిగా మా అన్నగారికి అన్నదండలు ఉండి అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతాము. మన మైదుకూరు ఎమ్మెల్యే గారు పుట్టా సుధాకర్ సార్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే ఈ మధ్యనే తెలిసిన ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి ఇప్పటికే జరుగుతున్నది. అది కూడా తొందరలో అయిపోతున్నది. వారికి మా యొక్క పూర్తిగా సహకారం ఉంటుంది. ఇలాంటి అభివృద్ధి కార్యం చేసినటువంటి పుట్టా సుధాకర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.